కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వృధా ప్రాజెక్టు అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరి కాళేశ్వరం నీళ్ళే ఇక్కడ తీసుకొస్తున్నాను బీర్లైలే చెప్తున్నాడు. దీంట్లో క్లారిటీ ఎంత అని అడుగుతున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన మాట వాస్తవం. మా ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 3 తారీఖున. ఓకే, డిసెంబర్ 3 తారీఖు వచ్చిన తర్వాత కాళేశ్వరం నుంచి ఒక్క సుక్క ఎత్తిపోయలే. ఓకే, ఏదైతే గతంలో దివంగత రాజశేఖర రెడ్డి కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి అక్కడి నుంచే తప్ప కాళేశ్వరం దాని తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు రెండు కూడా కూలిపోయినా కానీ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఎత్తిపోస్తున్నాం. కేసీఆర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ కట్టిండు. కానీ మీరు ఏదైతే చెప్తారో కాళేశ్వరం కూలిపోయినా అక్కడ మేటిగడ్డ కూలిపోయినా ఆ రెండు ప్రాజెక్టులు లేకుండా మేము నీళ్ళు తెస్తున్నాం చెప్తున్నాం. కాకపోతే కొంత ఇక్కడ డ్యాములు కట్టిన మాట వాస్తవం. మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ కట్టిండు. గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడే ఈ ప్లాన్లు ఉన్నాయి. ఓకే, బసవాపూర్ కూడా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 2 TMC 1 TMC ఉంది. ఓకే, ఆ కాలువలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలువల ద్వారా నీళ్ళు కూడా వస్తున్నాయి. ఓకే. వీళ్ళు ఏంటంటే స్వలాభం కోసం కమిషన్ల కోసం కక్కుర్తుపడి ఎక్కువ ఎస్టిమేట్లు పెంచి ఎక్కువ కమిషన్ల కోసం ఇప్పుడు బసవాపూర్ పూర్తిగా నిండితే మా ప్రాంతం ఏం అభివృద్ధి కాదు. ఎక్కడ సూర్యాపేట నీళ్ళు పోతాయి. ఆ జగదీశ్వర్ రెడ్డి ఆయన నీళ్ళ కోసం దాన్ని 10 TMCగా పైకి చేసి ఎత్తు పెంచి మా గ్రామాలు సుమారు 10 గ్రామాలు పోయేటట్టుగా ఆ గ్రామవాసులు నిర్వహణ చేసి ఎత్తు చేసి తీసుకుపోయిన తప్ప బసవాపూర్ నుంచి మాకు పెద్ద ఒరిగేది ఏం లేదు. గంధమల నిమిత్తం మా ప్రాంతం సస్యశాపలం అవుతుంది. 8 మండలాలతో పాటు అక్కడ అడ్డగూడూరు, తుంగతుర్తి, మోత్కూరు ఇవన్నీ పోతాయి. కాబట్టి గంధమల్లే ఇంపార్టెంట్ అని మా ముఖ్యమంత్రి గంధమల్లకు పోయిన సంవత్సరం రేపే అంటే 6 తారీఖు 6 నెల 2025 నాడు గౌరవ ముఖ్యమంత్రి వచ్చి చేసినాం. అది వర్క్ కూడా నడుస్తుంది. తొందరనే పూర్తి చేస్తాం. ఓకే.